హాయ్ హలో నమస్తే అండి, నేను మీ చైతన్య. వెల్కమ్ బ్యాక్ టు మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. అది ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 4 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. సో 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఎక్కువ కారం కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 3 యాలకులు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. సో మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. సో ఇందులోనే ఒక ఆనియన్ ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టీ స్పూన్ల పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు అనేది మనకు గ్రేవీకి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పేస్ట్ లాగా ఎక్కడ కూడా గరుకులు లేకుండా మెత్తగా పట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ లాగా పట్టుకుంటేనే మన గ్రేవీ బాగుంటుంది. ఇప్పుడు మష్రూమ్స్ని నీట్గా శుభ్రంగా కడుక్కొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే హాఫ్కి ఇలా కట్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కాక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోనే జీడిపప్పు పలుకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 10 జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే మష్రూమ్స్ కూడా వేసుకొని 2 ఫ్రై అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. మనకు జీడిపప్పు అనేది ఫ్రై అయ్యేదాకా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఈవెన్గా రెండింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్నప్పుడు మనకు మష్రూమ్స్ అనేది మగ్గిపోయి చిన్నగా అవుతాయి. చూడండి, ఇలా ఈవెన్గా మనం రెండింటిని కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఈ మష్రూమ్స్ అనేటివి చాలా హెల్దీ అండి. చాలా కర్రీ కూడా చాలా బాగుంటుంది, చాలా హెల్దీ, టేస్టీ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇవి వేగిపోయాయి. మష్రూమ్స్ జీడిపప్పు 2 కూడా వేగిపోయాయి. తీసి వేరొక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. చూడండి, అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ని గ్యాస్ మీద పెట్టుకొని మరో 2 స్పూన్ల ఆయిల్ పోసుకొని అందులో ఒక ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీలైనంత చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇవి బాగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం ఇవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ వేసేలోపు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. చూడండి, సో ఇవన్నీ మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. మీకు మసాలా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే గరం మసాలా 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇందులోనే మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇవన్నీ మసాలాలన్నీ మష్రూమ్స్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి ఈవెన్గా. 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్స్ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఇది ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేశాక మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, మొత్తం కలుపుకోవాలి. మష్రూమ్ ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా ఈ మసాలా, ఈ పేస్ట్ మొత్తం పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఈవెన్గా. సో వాటర్ యాడ్ చేశాక మొత్తం కలుపుకున్నాక కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సో మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1/2 టీ స్పూన్ 1 టీ స్పూన్ ప్లస్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. 1.5 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. సో సాల్ట్ యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. సో నేనైతే 5 to 10 మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. సో కొద్దిగా కుక్ అయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. సో దగ్గర పడిందండి. ఒకసారి గరిటెతోటి కలుపుకుందాం. కింద అడుగంటుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. కింద అసలు అడుగంటనివ్వద్దు. ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. సో కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇదంతా ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర వేసాక కూడా. సో దగ్గర పడింది. మనకు గ్రేవీ అనేది కనిపిస్తుంది కదా, మష్రూమ్ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి.
మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి కొత్తిమీర వేసాక. సో అప్పుడు మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం. 2 మినిట్స్ అయిపోయింది. సో చూడండి ఆయిల్ అనేది మనకు పైకి తేలింది కదా. నేను చూపిస్తున్నాను చూడండి, ఆయిల్ పైకి తేలింది. సో ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సో చూస్తూనే నొరిగిపోతుంది కదా, గ్రేవీగా చాలా బాగుంటుంది. గ్యాస్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సో టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. సో గ్రేవీ చాలా బాగుంటుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.